VG24 న్యూస్కి స్వాగతం. నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బలపరిచిన 27వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా గిరగాని హైమావతి సామ్యగౌడ్ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు 27వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ 27వ వార్డు అభివృద్ధి చేసుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు వార్డు ప్రజలు ఓట్లు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఇన్ఛార్జి దేవులపల్లి ప్రకాష్ రావు, నల్ల మనోహర్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట మున్సిపాలిటీ 27వ వార్డు అభ్యర్థిగా గిరిగాని హైమావతి గారు నిలబడడం జరిగినది. కావున ప్రచారంలో భాగంగా ఈరోజు ఆఖరి రోజు కావున ప్రచారం ముగించుకొని వచ్చినాము. మా ఓటర్లందరూ 27వ వార్డు ఓటర్లందరూ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 27వ వార్డు డివిజన్ అభ్యర్థి గిరిగాని హైమావతి సాంబయ్య గారి యొక్క అభ్యర్థిత్వం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఓటు చేసిన సందర్భంగా ఈ వార్డులో అందరూ కూడా దాదాపుగా 27వ వార్డు అందరూ కూడా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. తప్పకుండా కారు గుర్తుకు వేటేసి గెలిపిస్తామని చెప్పి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా వారు చేసినటువంటి మోసపూరిత వాగ్దానాన్ని కూడా వారి నోటి నుండే చెప్తూ ఈసారి మనం పోయినసారి మోసపోయినాం, ఈసారి మోసపోయే ప్రసక్తి లేదు, తప్పకుండా కారుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పి అందరూ కూడా తెలియజేయడం జరిగింది. వీరందరూ కూడా మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ వార్డు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 20వ వార్డులో నాది కూడా నేను ఒక ఓటర్నే కాబట్టి అత్యధిక మేరతో గెలిపించాలని చెప్పి 20వ వార్డు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ.